న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. ఇవాళ ఒక డిఫరెంట్ వెరైటీ కూర చేసుకుందామండి. క్యాప్సికమ్ కర్రీ. అయితే ఈ క్యాప్సికమ్ చాలా సంవత్సరాల క్రితం, దాదాపుగా 35 ఏళ్ళ క్రితం సన్ఫ్లవర్ ఆయిల్కి యాడ్ వస్తుండేది, చూస్తుండేవాళ్ళం. అందులో ఒక మూకుడులో నిలబెట్టిన టమాటాలు, దాంట్లో స్టఫ్ చేసిన కూర, అది ఆ యాడ్ కనపడేది. ఇట్లా టమాటాలు నిలబెట్టారు తెలిసేది కాదు మాకు. అప్పుడు అనుకోకుండా ఈ బెంగళూరు రకపు టమాటాలు, అంటే మన హైబ్రిడ్ వెరైటీ కాస్తే వాటితోటి ట్రై చేసి చూసాం. సరిగ్గా అదే టైంలో హైదరాబాద్ నుంచి ఎవరో వస్తూ క్యాప్సికమ్లు పట్టుకొచ్చారు. మేము జస్ట్ సరదాగా ట్రై చేసాము. తర్వాత బోల్డ్ అనే మార్పులతోటి ఇప్పటికీ స్టఫ్డ్ క్యాప్సికమ్, టమాటాలు చేయట్లేదండి. టమాటా ఏం పెద్ద నచ్చల, అడ్వర్టైజ్మెంట్లో బాగుంది, వండుకుంటే అంత గొప్పగా అనిపించలేదు, అంటే మన రుచికి సరిపడల. బట్ క్యాప్సికమ్ స్టఫ్ చేస్తే మాత్రం చాలా 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 బాగుంటుంది. ఇందులో మనం వంకాయ కూరకి వేస్తాం కదా, ధనియాలు, శనగపప్పు, పల్లీలు పొడి, ఆ పొడి పెట్టుకుని చిట్టి క్యాప్సికమ్లు దొరికితే అవి వేయించుకోవచ్చు. నేను రెగ్యులర్గా చేసేది ఏంటంటే కొంచెం ఈ సైజు క్యాప్సికమ్ కనుక కనపడితే తెచ్చేస్తాను, ఒక అరకిలో. పొద్దున్న చేస్తే సాయంత్రం కూడా ఏ కూరలు సాయంకాలం తినలేరు, ఇది మాత్రం ఈవినింగ్కి మహా రుచిగా ఉంటుంది. ఈ సైజ్ క్యాప్సికమ్ కనుక దొరికితే చక్కగా తెచ్చుకోండి. నేను చూపించే వెరైటీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో ప్లస్లు మైనస్లు బోల్డ్ అని ఉంటాయి, మన చాయిస్ని బట్టి ప్లస్ చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు. దీనికి బేసిక్ థింగ్ ఏంటంటే, మొదటిది క్యాప్సికము, రెండోది బంగాళదుంపలు. ఉడికించిన ఆలుగడ్డల్ని మనం ఇందులో స్టఫ్ చేస్తామన్నమాట. ఈ మొత్తం పదార్థాన్ని, అంటే ఆలుగడ్డలు స్టఫ్ చేసిన క్యాప్సికమ్ని టమాటా జ్యూస్లో ఉడికిస్తాం. 3 పదార్థాలు ఉండాలి, అన్నీ తలా ఒక అరకిలో ఉంటే సరిపోతుంది. ట్రై చేసి చూడండి. క్యాప్సికమ్ని ఇటువైపు కట్ చేయొచ్చు 2 రకాలుగా. ఇప్పుడు ఇటువైపు కట్ చేసామనుకోండి, ఈ లోపల గింజలు ఉంటాయి కదా, చాకుతోటి ఇట్లా 2 దెబ్బలు కొడితే ఊడి వచ్చేస్తుంది అనమాట. దీన్ని తీసేయాలి. గింజలు తీసేస్తే ఎక్కువ రుచిగా, గింజలున్నా ఓకే, తీస్తే ఏంటంటే స్టఫ్ ఎక్కువ పడుతుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇలా స్టఫ్ చేసాం కదా, ఇలా పెడతాం. ఈ కాయల్ని ఇలా నిలబెడతాం అనమాట జ్యూస్లో. ఈ ముక్కల్ని కూడా మనం ఆ టమాటా జ్యూస్లో చక్కగా వేసేసుకోవచ్చు. ఇది కూడా గ్రేవీతో పాటు ఉడికిపోతుంది. ఇదో రకం. అయితే రెండో రకం ఇక్కడి నుంచి తీసేయటం. దీన్ని ఇక్కడ జాగ్రత్తగా అలాగా ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా హోల్ పెట్టి ఈ మూచికని తీసేస్తాం. ఆ గింజలున్న పార్ట్ కూడా చక్కగా ఊడొచ్చేస్తుంది. క్యాప్సికమ్లు కొంచెం లేతగా, అంటే గట్టిగా ఉండాలన్నమాట. మనం కట్ చేస్తుంటే దాని ఇష్టానికి అది వంగిపోకూడదు, మనం చెప్పిన మాట వినాలి, బుద్ధిమంతులైన పిల్లల్లాగా, అప్పుడు బాగా వస్తుంది. ఇది చూడండి, ఇలాగా దీంట్లో స్టఫ్ చేయటం, ఇట్లా కూర్చోబెడతాం. ఎయిదర్ ఈ మోడల్ అయినా చేయొచ్చు, ఇదైనా చేయొచ్చు. ఇది మాత్రం మోస్ట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా ట్రై చేద్దాం. నేను రెగ్యులర్గా ఇది చేస్తాను. ఈ ముచ్చిక నచ్చదు కొంతమందికి, నాకు ఈ ముచ్చికలోనే చాలా రుచి ఉంది, ఇది ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది. చూడండి ఎట్లా చేయాలో. సో అన్నిటినీ ముందు తరిగేసి పెట్టేసుకుందాం. మనం క్యాప్సికమ్ అన్నీ చక్కగా కట్ చేసి పెట్టుకున్నాము. ఇవేంటంటే ముచ్చికలు దగ్గరగా కట్ చేసి నిలబడేటట్టుగా పక్కకి వాలిపోకుండా ఉంచుకోవాలన్నమాట. ఉడికించిన ఆలు, జనరల్గా ఒక 1/4 కిలో క్యాప్సికమ్ తీసుకుంటే 1/4 కిలోకి కొంచెం తక్కువ అటు ఇటుగా మనం ఆలు వేసుకోవచ్చు. దీనివల్ల ఏమంటే గ్రేవీ బాగా వస్తుంది. ఉడకబెట్టిన ఆలులు కొంచెం మెత్తగా మ్యాష్ చేసేద్దాం. దీంట్లో కొత్తిమీర కలుపుకోవచ్చు, పుదీనా కలుపుకోవచ్చు అండి. మనకి ఫ్రెష్ పుదీనా పెరట్లో కనుక ఉంటే పుదీనా వేస్తే చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా మసాలాలు ఏమీ లేవు, జస్ట్ ఒక ఉల్లిపాయ మాత్రం పడుతుంది అంతే. ఒకవేళ అవన్నీ కావాలనుకుంటే మీకు అది హోటల్లో కర్రీ లాగా వస్తుంది. జనరల్గా ఇళ్లలో అది తినలేము, ఎక్కువ కూడా వెళ్ళదు. ఇది చాలా బాగా ఎక్కువ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇందులో ఏం చేస్తాము, ముందు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. తర్వాత ఒక 2 టీ స్పూన్లు, 1 టీ స్పూన్నర, మామూలు కూర కంటే దీనికి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కారము, తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, మొత్తం ఈవెన్గా కలిసేలాగా కలిపేసేయండి. పెద్ద గడ్డలు ఉండనివ్వద్దు, మొత్తం చిదిమేసుకోవాలన్నమాట. చేత్తో చేస్తేనే ఈ పని బాగా కుదురుతుంది. మళ్ళీ ఇందులో పెట్టాలి కదా మనం. మిక్సీలో వేస్తే మరీ జిగురుగా అయిపోతుంది, మిక్సీలో వేస్తే ఎక్కువ జిగురుగా అవుతుంది. మిక్సీలో వేయబోకండి, చేత్తో మ్యాష్ చేస్తే సరిపోతుంది. దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసాము. ఇలా కాకుండా మనకి ఇవాళ రేపు ఈ థ్రెడ్తో రాగే కట్టర్లు లాంటివి వస్తున్నాయి కదా, వాటితోటైతే ఇంకా బాగా సన్నగా, కంటికి కనపడినంత సన్నగా అయిపోతాయి. అలా వేసేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఒక చిన్న అరకట్ట కొత్తిమీర కలిపేద్దాం. ఇది మొత్తం ఒకసారి
ఈ ముద్దని నోట్లో వేసుకుని చూసి ఉప్పు కారం సరిపోయినాయో లేదో సరిపెట్టుకోండి. కారం చుర్రుమనాలి, ఉప్పు ఎక్కువ తెలియాలి, అవి రెండు ఉండాలి. సమంగా సరిపోయింది అనుకోండి కూరలో చప్పగా అయిపోతుంది. కావాలంటే ఉల్లిపాయలు కొంచెం తగ్గించుకోవచ్చు, కొద్దిగా వేసుకోవచ్చు, జస్ట్ టేస్ట్కి వాసన చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఉడికించిన ముద్దని ఈ క్యాప్సికంలో పెట్టేస్తాం. చక్కగా మనకి కొండపల్లి బొమ్మలు వస్తాయి. ఒక బ్రాహ్మణుడు ఒక ముత్తైదు పక్కన కూర్చుని బొజ్జలు ఫుల్గా ఉండి అట్లా చేయాలన్నమాట. దీన్ని నింపేసేయాలి పూర్తిగా. మొత్తం క్యాప్సికమ్లు అన్నిట్లలోకి మనం ఏర్పరచుకున్న స్టఫింగ్ని పెట్టేసాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టడము, ఇందులో జీరా పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చండి. పుదీనా వేసుకోవచ్చు, మీ చాయిస్. ఏం వేసుకోను ఇంతే ఉంది ఇవే ఉన్నాయి అవన్నీ చేయలేమంటే మానేయచ్చు. దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. బేసిక్ క్యాప్సికమ్ రుచి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. కొంచెం నూనె పడుతుంది బాగానే, అంటే ఫ్రైకి వేసినంత నూనె వేయాల్సి వస్తాం. ఈ క్యాప్సికమ్ మగ్గాలి కాబట్టి ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేద్దాం, జస్ట్ కొంచెం గుమగుమలాడడం కోసం. జీలకర్ర వేగగానే ఈ క్యాప్సికమ్ని ఈ నూనెలో కూర్చోబెట్టేద్దాం. కొంచెం చిటపట్లాడతాయి, చేతులు జాగ్రత్త. 2 నిమిషాలు, 1 నిమిషం పాటు దీన్ని మూత పెట్టి ఆయిల్ వాసన పూర్తిగా క్యాప్సికమ్కి పట్టేలాగా ఉంచుకోవాలి. మూత తీసేస్తే మనం ఈ నూనె చిట్లి మన మీద పడుతుంది. అందుకని ఏం చేయాలంటే మూత ఉంచే ఒకసారి కాస్త అటు ఇటు కదిపితే ఈ నూనె వేడికి క్యాప్సికమ్ మగ్గినట్టు అవుతుంది. ఇలాంటి పనులకి కాస్త హ్యాండిల్ ఉండే పాత్ర లేదా పటకార మంచి పోళమైన పటకార ఉంటే కనుక బాగా కుదురుతుంది. తిరగబడిపోకుండా ఉంటే చాలు. కూర నూనెలోకి వచ్చేయకూడదు అనమాట, అందులో లోపల స్టఫ్ చేసింది. మధ్యలో ఒకసారి కొంచెం తీసి అలాగా సెట్ చేద్దాం. ఏదో 1, 2 తిరగబడతాయి, దీన్ని వెనక్కి సెట్ చేసేయండి. క్యాప్సికమ్ వేగిన మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా 1/2 కిలో కూర మనం చేసేటట్టయితే 2 పావులు అయినాయి చూడండి. ఆలు 1/4 కిలో అయింది, క్యాప్సికమ్ 1/4 కిలో. దీంట్లోకి 1/4 కిలో ఎర్రటి పండు టమాటాలని జ్యూస్ తీసి పెట్టుకోవాలంటే మిక్సీ జార్లో వేసేస్తే చక్కగా మెత్తగా అయిపోతుంది. ఇది పోసేద్దాం. దీంట్లో ఇందాక ఆలు కూర కొంత మిగిలింది కదా, దాన్ని కూడా పెట్టేద్దాం. ఇదేంటంటే ఈవెన్గా సర్దేసేయండి. ఇదంతా కలిసి మంచి గ్రేవియస్గా తయారవుతుంది. రొట్టెల్లోకి, అన్నంలోకి, బిర్యానీలోకి, ఏదైనా జీరా రైస్ లాంటి దాంట్లోకి అన్నిటికీ బాగుంటుంది. సాధ్యమైనంత క్యాప్సికమ్లని కదపద్దు, అప్పుడే మనకి ఏంటంటే అది చక్కగా అట్లా స్టఫింగ్ కనపడుతుంది అనమాట. ముక్కలు మిగిల్చేసాం కదా, వెనకాలవి వెనక భాగం కట్ చేసి పెట్టాం, వాటిని కూడా ఇవి టమాటా జ్యూస్లో ఉడికిపోతాయి, ఇందులో వేసేసేయండి. దీన్ని ప్రెషర్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చండి. అప్పుడు ఏంటంటే క్యాప్సికమ్కి గ్రీన్ కలర్పై పూర్తిగా కూర క్యాప్సికమ్లు అన్నీ కలిసిపోతాయి. ఇలా దీంట్లో కనుక ప్యాన్లో కనుక వేస్తే కలవకుండా కొంచెం బాగా స్టఫ్ చేసిన అందం కనపడుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. కుక్కర్లో అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే, ఇది మొత్తం ఏర్పరిచాక ఒక చిన్న ఫైనల్ టచ్ ఏంటంటే మనము టమాటా జ్యూస్ వేసాం కదా, జ్యూస్ పుల్లగా ఉంటుంది లేదా చిన్న తీపి టింజ్ ఉంటుంది. దానికి మనం చుట్టూతా పైన వేసినటువంటి గ్రేవీ ఉప్పు కారాలు సరిపోవు. అందుకని ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువ, ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు పైనుంచి చల్లేద్దాం. రసంలో కలిపి కూడా పోసేసుకోవచ్చు, మన పద్ధతిని బట్టి, ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు చేయొచ్చు. కొంచెం కారం కూడా కలిసిపోతుంది. ఓకే, ఎలా కూర్చుందో చూద్దాం. ఇట్లా ఓకే, దీన్ని ఇక్కడ కూర్చోబెట్టేద్దాం. ఇప్పుడు ఈవెన్గా ఉండే ఒక మూతను పెట్టేద్దాం. ఒక 4-5 మినిట్స్కి ఒకసారి మూత తీసి కొంచెం అలాగా కదుపుకోవాలి. అది ఇందాక మనం కదిపాం కదా అట్లాగే, కానీ మొత్తం తిరగేసి బోర్లింగ్ చేయకుండా
అలాగా కదిపితే కనుక ఈ జ్యూస్ మొత్తం ఉడికిపోతుంది, ఉప్పు కారాలు సరిగ్గా సర్దుకుంటాయి. తర్వాత క్యాప్సికమ్కి ఉప్పు కారం పట్టి పూర్తిగా ఉడుకుతాయి. మన స్టఫ్ క్యాప్సికమ్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయో. వీటిని ఏం చేద్దామంటే దీంట్లో ఇంకా బ్యూటిఫికేషన్ ఏం లేదు. నో కొత్తిమీర, నో పుదీనా పైన వేసేందుకు నథింగ్. చక్కగా ఒక డిష్లో పెట్టి టేబుల్ మీద పెట్టుకోవటమే. తర్వాత ఇంకా వేడన్నంతో సర్వ్ చేసేయచ్చు. నేను ఈ రొట్టెలు, పూరీలు, చపాతీలు వేటితోటైనా తినచ్చు. అన్నంతో తింటే ఎంత బాగుంటుందో. పొద్దున్న చేసింది సాయంత్రానికి కొంచెం మిగిలిపోతే ఎంత రుచిగా కుదురుతుందో ఇది. అంటే ఈ టమాటా జ్యూస్ దానికి పూర్తిగా పట్టి ఎక్కువ టేస్టీగా ఉంటుంది.